హాయ్ అండి. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం మనం ఒక 3 లేదా 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా సైడ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పీసెస్‌గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ మనం ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులో కొంచెం కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. అది కూడా ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఈ కలిపిన మిశ్రమాన్నంతా అందులో వేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. సో, దానికోసం మనం 2 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. 2 లేదంటే 3 కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేశాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి పాన్ మీద వేసుకొని వాటి మీద మనం ఇట్లా ఈ ఎగ్స్ అనేది వేసుకోవాలి. దీన్ని మనం స్పూన్‌తో తిప్పొద్దండి. మనం మూత పెట్టి 2 వైపులా టర్న్ చేసుకుందాం. అది ఎలానో చూడండి. మనం ముందుగా ఫ్రై అవ్వడం కోసం ఆయిల్ వేసుకుందాం. ఒక 1 మినిట్ వరకు కుక్ అయిన తర్వాత మనం మూతతోటే ఇలా తిప్పినట్లయితే బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు గదా! ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బావుంది. ఇది టమాటో కెచపు, జాము ఇలా మీకిష్టం దేనితో అయినా ఏం లేకుండా అయినా ఉట్టిగా అయినా ఇలా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.